మళ్ళీ జగన్ వస్తే అనే మాటను ఇప్పటికి కూడా కొంతమంది చెప్తున్నారు. అలాంటి అవకాశం లేనే లేదు. కిందటి వీడియోల్లో ఈ విషయాన్ని ప్రస్తావించుకున్నాం. 2022 ప్రారంభంలో ఒక వీడియోలో చెప్పాం, గుంటూరు విజయవాడ మధ్య రియల్ ఎస్టేట్ రేట్లు బాగా తగ్గాయి, ఇన్వెస్ట్ చేసే అంశాన్ని పరిశీలించవచ్చని వివరించా. దీన్ని పాటించిన వారు ఈ రోజున లాభపడ్డారు. తెలుగు ప్రజలకు కులం, మతం, ప్రాంతం అనే సమస్యలు ఉన్నప్పటికీ అరాచకాన్ని, ఫైనాన్షియల్ డిస్ట్రెస్ను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరు. జగన్తో పాటు ఆయన బందిపోటు ముఠా ప్రజలను భయభ్రాంతులకు లోను చేసింది. వీధికో రౌడీ, నియోజకవర్గానికి ఒక మాఫియా లీడర్ తయారయ్యారు. పోలీస్ స్టేషన్లో నేరగాళ్లను కాపాడడమే మా పని, బాధితులు ఎవరైనా వస్తే వారి మీదే కేసులు పెడతామని విస్పష్టంగా ప్రకటించాయి. ఇంతటి విపత్తును తెలుగు ప్రజలు చరిత్రలో ఎన్నడూ చూడలేదు. ప్రజల్లో తిరుగుబాటు ఉప్పెనలా వస్తోందని గ్రహించడం వల్లే ఆర్ఎస్ఎస్, బీజేపీలు చంద్రబాబును తప్పుడు కేసులో అరెస్టు చేయించి బలవంతంగా పొత్తు పెట్టుకున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు సినిమా అర్థమైపోయింది. ఈ గాలివాటం గారు 2019 ఎన్నికల్లో ప్రజలను కుల ప్రాతిపదికన రెచ్చగొట్టడానికి చేసిన ప్రయత్నాలు ప్రజల కళ్ల ముందు కదలాడుతున్నాయి. బీజేపీతో కలిసి పోటీ చేసినా, ఒంటరిగా పోటీ చేసినా ఫలితంలో పెద్దగా తేడా ఉండదని గ్రహించాడు. విడిగా పోటీ చేసి 5-6 గెలిపించుకున్నా గెలిచిన వారు జంపు చేస్తారనే విషయం కూడా అర్థమైంది. అందుకే బలవంతంగా పొత్తులోకి చొరబడ్డాడు. ఇప్పుడేమో నేనే సీఎం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. హోమ్ మినిస్టర్ దళిత మహిళ కాబట్టి ఆమె మీద చిందులు తొక్కాడు. అదే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కనీసం పొడిపొడిగా అయినా విమర్శించగలడా? జగన్ మీద ఉన్న సిబిఐ, ఈడీ కేసులను తేల్చండి, వివేకాను మర్డర్ చేసిన వారికి ఉరిశిక్ష వేయించండి అని అడగగలడా? పొరపాటును కూడా అంత సాహసం చేయడు. గాలివాటం గారి ప్రతాపం అంతా నోరు లేని వాళ్ల మీదనే. ఇతనితో అన్నింటికంటే పెద్ద సమస్య తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి ఆర్ఎస్ఎస్, బీజేపీ పాదాల దగ్గర తాకట్టు పెడుతున్నాడు. ఇతని అభిమానులు గుడ్డెద్దు చేలబడ్డట్లు పోతుంటారు. ఏం మాట్లాడినా బూతులు తప్ప ఇంకే సమాధానం వీళ్ళ దగ్గర ఉండదు. ఒక రకంగా ఈ జనసేన వాళ్ళు బులుగు ముఠాకు లైటర్ వర్షన్. ఇద్దరికీ బూతులు తప్ప లాజిక్ అనే మాటకు అర్థమే తెలియదు. వీళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని మీ చుట్టూ ఉన్న ప్రజలకు తెలియజెప్పండి. ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల ఎంతటి అనర్థం జరుగుతుందో 2019 నుంచి 2024 మధ్య చూశాం. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా చూసుకోవాలి. ఆలోచన, వివేచన ఉన్నవారు ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ఒక్కటే మార్గం. అతి దారుణమైన వినాశనం నుంచి తేరుకొని ఆంధ్ర మళ్ళీ క్రమంగా డెవలప్మెంట్ వైపు అడుగులు వేస్తోంది. దశాబ్దాల తరబడి ఈ ప్రయాణం ఎలాంటి కుదుపులు లేకుండా సాగేలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఆంధ్ర సిటిజన్ మీద ఉంది. ఎందుకంటే రాష్ట్రం బాగుంటేనే అందరూ బాగుంటారు. దెబ్బతింటే అందరికీ కష్టం, నష్టం కలుగుతుంది. జగన్ మళ్ళీ వస్తాడేమోనన్న అనుమానం ఇప్పుడు చాలామందిలో పటాపంచలు కావడం మొదలైంది. విజయసాయిరెడ్డి జెండా ఎత్తేయడంతో బులుగు ముఠాకు మైండ్ పోతోంది. ఎందరు పోయినా జగన్ ఒక్కడు చాలు అన్నట్లు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ ఎంపీలు పదవులకు రాజీనామా చేస్తుండడంతో కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్లు వారికి స్పష్టంగా తెలుస్తోంది. బులుగు గ్యాంగు చేసిన అరాచకాలు సామాన్యమైనవా? చంద్రబాబు సాఫ్ట్ పర్సన్, డెవలప్మెంట్ మీదే ప్రధానంగా దృష్టి పెట్టే వ్యక్తి కావడం వల్ల కేసుల్లో విచారణ మెల్లగా సాగుతోంది. నిజానికి హిట్లర్ టైంలో నాజీలు ఎన్ని ఘోరాలు చేశారో జగన్ ముఠా అలాంటి అరాచకమే చేసింది. వీరి మీద ప్రత్యేకంగా ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసి విచారించాలి. కనీసం ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రమేయం లేని కేసులనైనా ఈ విధంగా విచారించాలి. అమరావతిలోని టీడీపీ ఆఫీస్కు వచ్చి వేల మంది కంప్లైంట్లు ఇచ్చారు. వీటిలో చాలా వరకు నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉన్న కేసులే. ఈ కేసులపై మోదీ షాలకు ఇంట్రెస్ట్ ఉండే అవకాశమే లేదు. కింది స్థాయి కేసుల్లో జగన్ పరివారాన్ని కాపాడి ఢిల్లీ తలకాయలు బావుకునేది ఏముంది? పెద్ద కేసులను పట్టుకుంటే చాలా రాబట్టుకోవచ్చు. ఈ విషయాన్ని చంద్రబాబు గ్రహించి బాధితులకు న్యాయం చేయాలి. ప్రతి వీధిలో, ప్రతి ఊరిలో బులుగు ముఠా బాధితులున్నారు. వారికి న్యాయం చేయకపోతే చంద్రబాబు మీద కూడా ప్రజలకు కోపం వస్తుంది. చిన్న చిన్న కేసులను తేల్చకపోతే ఎలా? లాక్కున్న ఆస్తులను ఇప్పించకపోతే ఎలా? అవినాష్ రెడ్డి, విశ్వేశ్వర రెడ్డిలకు చెందిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, మేఘా కృష్ణారెడ్డి విషయంలో చంద్రబాబు కాంప్రమైజ్ అయ్యారు. విజయసాయిరెడ్డి అరాచకాల్లో ఒక్క కాకినాడ పోర్టు విషయంలో మాత్రం కేసు పెట్టారు. అందులో బాధితుడికి న్యాయం జరిగింది. కానీ చేసిన అరాచకానికి పరిహారంగా రాజ్యసభ సభ్యత్వాన్ని ఇస్తున్నా, ఇక నన్ను ఒగ్గేయండి అని విజయసాయిరెడ్డి చెప్తున్నాడు. లెక్కలేనన్ని నేరాలు, ఘోరాలు చేసిన ఈ విషపు సాయిరెడ్డిని వదిలేస్తే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అనే మాటకు అర్థమే ఉండదు.
20 ఏళ్ల పాటు జగన్ చేసిన అరాచకాలకు మూలస్తంభంగా నిలిచిన ఇతగాడికి అత్యంత కఠినమైన శిక్ష పడేలా చేయాలి. జీవితాంతం జైల్లోనే ఉంచాలని జడ్జి ముందు వాదనలు చేయాలి. ఇతడు దోచుకున్న సొమ్మునంతా కక్కించాలి. అయితే విజయసాయిరెడ్డి జగన్ల విషయంలో ఏం చేయాలన్నా మోదీ, అమిత్ షాల పర్మిషన్ కావాలి. చంద్రబాబు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్రం నుండి వీలైనంతగా నిధులు రాబట్టుకోవడం మీదనే దృష్టి పెట్టారు. విశాఖ ఉక్కుకు 11,000 కోట్లకు పైగా ప్యాకేజీ సాధించడం అద్భుతం. ఈ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్స్ సాధించడం కానీ, సెయిల్లో విలీనం చేయడం కానీ చేస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. దీంతోపాటు వైజాగ్ స్టీల్ను నడిపే సీఈఓ సమర్థుడై ఉండేలా చూసుకోవాలి. కార్మికుల్లో, ఉద్యోగుల్లో మోటివేషన్ పెంచి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే మాటను సార్థకం చేసుకునేలా చేయాలి. కొన్ని దశాబ్దాల పాటు మన రాష్ట్రం నుండే స్టీల్కు భారీ డిమాండ్ ఉంటుంది. అమరావతికి, ఇతర ప్రాజెక్టులకు కావలసిన స్టీల్ను విశాఖ ఉక్కు నుంచి ప్రొక్యూర్ చేసుకోవాలి. అప్పుడు ఈ ప్రభుత్వ రంగ సంస్థకు తిరుగుండదు. మొత్తం మీద ఈ 2025లో గులుగుముఠా వైపు నుండి జరుగుతున్న పరిణామాలు ఆంధ్ర డెవలప్మెంట్ను కోరుకునే వారికి ఊరటనిస్తున్నాయి. జగన్ గ్యాంగ్ కకావికలమవుతున్న తీరు ఏపీలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ధైర్యాన్ని ఇస్తుంది. జగన్ మళ్ళీ వస్తే అన్న ప్రశ్న ఉత్పన్నం కాదు. వేర్వేరు కారణాల వల్ల జగన్కు ఓటేసిన 40% మందిలో కాంగ్రెస్ వైపు వెళ్ళేవారే తప్ప కొత్తగా జగన్ వైపు వచ్చేవారు ఎవరూ ఉండరు. నిజానికి కాంగ్రెస్ పార్టీ షర్మిలకు కాకుండా వేరే ఎవరికైనా బాధ్యతలు అప్పగిస్తే బెటర్. ఈ 4-5 ఏళ్లు తప్పిస్తే అన్న పాపాల్లో షర్మిలకు కూడా ప్రమేయం ఉంది. రాహుల్ గాంధీ ఆంధ్ర మీద దృష్టి పెడితే టీడీపీ వైపు రాలేని వారిని కాంగ్రెస్ వైపు తీసుకెళ్లడానికి అవకాశం ఉంది. జగన్ అనే అరాచక శక్తి తెరపైకి రావడానికి కాంగ్రెస్ పార్టీనే కారణం. ఆ పాపాన్ని కొంతైనా కడుక్కునే అవకాశం ఇప్పుడు కాంగ్రెస్కు వస్తోంది. వినియోగించుకుంటుందని ఆశిద్దాం.